శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా యువత పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి తలపెట్టాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి మార్చి 12వ తేదీ బుధవారం 10 గంటలకు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి కూడలిలో ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి యువత పోరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్లి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను మోసం చేసినట్టే యువతిని, విద్యార్థులని ప్రధానంగా మోసం చేస్తున్నాడు. హాల్ టికెట్లు ఇవ్వడం లేదు, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్, మీ ఫీజులు బకాయిలు ఉన్నాయని. అదేవిధంగా పరీక్షలకి కూర్చొనివ్వడం లేదు. పరీక్షలు పూర్తయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఈరోజు నిరాకరిస్తున్న యాజమాన్యాలు. దానికి కారణం మాకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలు ఏదైతే ఉందో అది చెల్లించిన తర్వాత మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి. అయినా సరే ఈ లోపలైనా చంద్రబాబు నాయుడు మనస్సు కరుగుతుందేమో, కనికరిస్తాడేమో అని అనుకుంటే చంద్రబాబు నాయుడు ఈరోజు నిరంకుశంగా ప్రవర్తిస్తూ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యని అభ్యసించేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు. మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒక పక్క స్కూళ్లలో చేరినటువంటి వాళ్ళకి ప్రతి బిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఎంతమంది బిడ్డల కంటే అంతమందికి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు తొలి సంవత్సరంలోనే రక్తహస్తం చూపించడం జరిగింది. దానితో పాటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఫీజు బకాయిలు చెల్లించకుండా ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఏదో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడానికి కానీ పూనుకునేటువంటి ప్రసక్తి ఉండదు. అటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నం కావు. వాటన్నిటికీ భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలన కొనసాగుతుంది. దానికి సంబంధించి పాపం విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు, నిరుద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. యువతకి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా, ఉద్యోగాలు లభించేటువంటి విధంగా ప్రయత్నం చేయడం, లేని పక్షంలో పోరాడి 3,000 రూపాయలు ఏదైతే ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడో ఆ భృతి అందించేందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించడం జరిగింది. దానికి సంబంధించి మా నాయకులు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళందరం ఈరోజు ఆ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాం. విద్యార్థులకి, యువకులకి అండగా ఉండాలి, యువతకు అండగా ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేమందరం కలిసి పనిచేస్తాం. కాబట్టి దీనిలో విద్యార్థుల తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం విజ్ఞప్తి చేస్తాం.